అయితే నిన్న చెప్పుకున్న ఎగ్జాంపుల్స్లో మెయిన్ థీమ్ ఏంటంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకొని వాటికి వాల్యూస్ ఇవ్వడానికి రకరకాల మార్గాలు చూసాం. యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోకుండా ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసాం. దాంట్లో ఏంటి, మనంతటా మనమే వాల్యూస్ని ప్రొవైడ్ చేసాం. దానివల్ల డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పటికీ రిజల్ట్స్ అనేటివి వచ్చినట్టు మళ్ళీ మళ్ళీ వస్తాయి. అదే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోగలిగితే మనం 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే 10 డిఫరెంట్ రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది. అయితే దాంట్లో డ్రాబ్యాక్ కూడా నిన్న డిస్కస్ చేసాం. ఏమని, లెంత్ ఆఫ్ ది లాజిక్ ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని తగ్గించడానికి మళ్ళీ ఏం యాడ్ చేసాం, మెథడ్స్ కాన్సెప్ట్ని యాడ్ చేసాం. మెథడ్స్లో కూడా 3 వేరియేషన్స్లో చూసాం. మెథడ్కి పారామీటర్స్ లేనప్పుడు ఏం జరిగింది, 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే రెండింటికి సేమ్ వాల్యూసే వచ్చింది. అదే మెథడ్కి పారామీటర్స్ తీసుకున్నప్పుడు ఏం జరిగింది, 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే రెండింటికి డిఫరెంట్ వాల్యూస్ వచ్చాయి. కానీ అప్పుడు యూజర్ దగ్గర నుంచి ఇప్పుడు తీసుకోవడానికి ట్రై చేస్తే మళ్ళీ లెంత్ పెరిగింది మెథడ్స్ ఉన్నప్పటికీ. అందుకే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మెథడ్ లోపలే రీడింగ్ లాజిక్ అంతా రాసి ఆబ్జెక్ట్ని రిటర్న్ చేసే విధంగా. అర్థమైందా? సో ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా రిటర్న్ చేయాలో ఇప్పుడు ఇంకొద్దిగా డీటెయిల్డ్గా మాట్లాడదాం. కాబట్టి అన్ని ఖాళీ ఆబ్జెక్ట్లే ఉంటాయి. అయితే హౌ టు రిటర్న్ ఆబ్జెక్ట్స్ మెథడ్స్ ఏవి తీసుకుంటారు అనేది మీ చాయిస్. ఇన్స్టాన్స్ మెథడ్స్ అన్నా తీసుకోవచ్చు, లేకపోతే స్టాటిక్ మెథడ్స్ అన్నా తీసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మన దగ్గర క్లాసెస్ ఉండాలి. ఏముండాలి? క్లాసెస్ ఉండాలి. సో క్లాస్ స్టూడెంట్ అని ఒకటి తీసుకుంటున్నాను. అదే విధంగా అయితే దీంట్లో ఎటువంటి డేటా లేదు. సో క్లాస్ క్లోజ్ అయిపోయింది. వెంటనే ఇంకొక క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నా. ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు, మనకి స్పేస్ సరిపోదని నేను ఇలా క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ మొబైల్ ఇది క్లోజ్ చేస్తాను. ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ ఎంప్లాయీ అని తీసుకుంటున్నాం మనం. ఎంప్లాయీ ఇంకొక క్లాస్ క్రియేట్ చేద్దాం. క్లాస్ మేనేజర్. మీకు ఒక ఐడియా వస్తుంది, అంటే మెథడ్కి రిటర్న్ టైప్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అంటే మీరు రిటర్న్ చేసే ఆబ్జెక్ట్ని బట్టి రిటర్న్ టైప్స్ కూడా చేంజ్ అవుతాయి. సో ఈ క్లాస్ని క్లోజ్ చేసేస్తే వీటికి పని అయిపోయింది. నెక్స్ట్ ఇంకో క్లాస్ తీసుకుంటున్నాం. దీని పేరు ఏం పెడుతున్నాం, రిటర్న్ ఆబ్జెక్ట్స్ అని పెడుతున్నాం. దీని పేరు వచ్చేసి రిటర్న్ ఆబ్జెక్ట్స్. దీంట్లో మొత్తం 4 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ రిటర్న్ చేయాలి. ఎన్ని ఆబ్జెక్ట్స్? 4 డిఫరెంట్. సో 4 మెథడ్లు క్రియేట్ చేయాలి మనం. అయితే ఇవన్నీ నేను ఏ టైప్ ఆఫ్ మెథడ్స్గా క్రియేట్ చేస్తున్నాను అంటే స్టాటిక్ మెథడ్స్గా క్రియేట్ చేస్తున్నాను. స్టాటిక్ మెథడ్స్గా క్రియేట్ చేయడానికి గల కారణం ఏంటంటే ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఈ మెథడ్ని కాల్ చేసుకోవచ్చు. క్లాస్ నేమ్తో కాల్ చేసుకోవచ్చు. పబ్లిక్ స్టాటిక్. నేను ఇప్పుడు ఫస్ట్ ఏ ఆబ్జెక్ట్ రిటర్న్ చేద్దాం అనుకుంటున్నానంటే స్టూడెంట్ టైప్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే మనం వాయిడ్ రాయకుండా స్టూడెంట్ అని రాసుకోవాలి. ఓకేనా? గెట్ స్టూడెంట్ అని రాస్తున్నాం. మెథడ్ నేమ్ వచ్చేసి గెట్ స్టూడెంట్ అని రాసాం. తర్వాత ఇక్కడ మనం బ్లాక్స్ కదా ఓపెన్ చేసుకోవాలి. బ్లాక్స్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటేనే కదా రిటర్న్ చేయగలుగుతాం. సో మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. స్టూడెంట్ అసైన్స్ టు న్యూ స్టూడెంట్. ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, దాని రెఫరెన్స్ కూడా ఓకే. దీన్ని ఏం చేయాలంటే రిటర్న్ చేయాలి. సో రిటర్న్ స్టేట్మెంట్ రాసుకొని ఎస్ అని రాసుకున్నట్లయితే అది రిటర్న్ అవుతుంది. అర్థమైందా? అంటే ఈ మెథడ్ లోపల ఈ 2 లైన్లు ఉంటాయా అంటే నో. సిచ్యువేషన్ బట్టి అక్కడ 5 లైన్లు ఉండొచ్చు, 6 లైన్లు ఉండొచ్చు, సింగిల్ లైన్ కూడా ఉండొచ్చు. ఈ క్లాస్లో ఏదైనా వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ ఉన్నాయా? లేవు. మేబీ ఉండొచ్చు. అప్పుడు ఎలా ఉంటుంది ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయడానికి మెథడ్ పబ్లిక్ స్టాటిక్ void main mobile పబ్లిక్ స్టాటిక్ mobile రిటర్న్ టైప్ ఏముంది? మొబైల్. ఎందుకు రాస్తున్నాం ఈ విధంగా? ఎందుకు రాస్తున్నాం? రిటర్న్ ఆబ్జెక్ట్స్
అది నిజమే. ఎందుకు రాసా? అది వేరే క్లాస్ సార్. మొబైల్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మొబైల్ అని రిటర్న్ టైప్ రాసా. ఒకవేళ స్టూడెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయాలనుకుంటే స్టూడెంట్ అని రాస్తాం. ఎంప్లాయీని రిటర్న్ చేయాలనుకుంటే ఎంప్లాయీ అని రాస్తాం. అది మీరు చెప్పాల్సింది. ఓకేనా? ఓకే సార్. రిటర్న్ యా. క్లారిటీయా? అదే మీరు ఇక్కడ రిటర్న్ టైప్ ఏం తీసుకున్నారు? మొబైల్ అని తీసుకున్నారు. మీరు ఒకవేళ ఇక్కడ మొబైల్ కాకుండా స్టూడెంట్ అని క్రియేట్ చేసి రిటర్న్ చేయొచ్చా అంటే చేయకూడదు. అర్థమవుతుందా? మీరు రిటర్న్ టైప్ ఏం తీసుకుంటారో, మీరు రిటర్న్ టైప్ ఏం తీసుకుంటామో ఆ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తేనే వ్యాలిడ్, అదర్వైజ్ Not valid. ఇన్వాలిడ్. అర్థమవుతుందా? తర్వాత ఇంకా రెండు మెథడ్. పబ్లిక్ స్టాటిక్ ఎంప్లాయ్ స్టాటిక్ ఎంప్లాయ్. ఇక్కడ రిటర్న్ టైప్ ఏముంది? ఎంప్లాయ్. ఎంప్లాయ్. ఎందుకు రాసాం అలాగా? ఎంప్లాయ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేయబోతున్నాం. ఎంప్లాయ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ అయిపోతున్నాం. రిటర్న్ చేయబోతున్నాం. ఇప్పుడు స్టూడెంట్ రిటర్న్ చేయొచ్చు. ఎక్కడ చేయకూడదు సార్. మొబైల్ రిటర్న్ చేయొచ్చా? చేయకూడదు. చేయకూడదు. సో మీరు ఏ టైప్ అయితే తీసుకుంటారో మీరు ఆ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ మాత్రమే రిటర్న్ చేయాలి. రిటర్న్ చేయాలి. వేరే వేరే ఆబ్జెక్ట్ రిటర్న్ చేసి రాలేదు అంటే కుదరదు. నెక్స్ట్ ఇంకొక మెథడ్ క్రియేట్ చేయాలా? ఏ పర్పస్? మేనేజర్ అనే ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేయాలి. సో ఇక్కడ రిటర్న్ టైప్ కూడా ఏమొస్తుంది? మేనేజర్ అని రాస్తున్నాం కాబట్టి మనం రిటర్న్ చేసే ఆబ్జెక్ట్ కంపల్సరీ మేనేజర్ది మాత్రమే అయి ఉండాలి. అంతేగాని స్టూడెంట్ కానీ ఎంప్లాయీది కానీ అయి ఉండకూడదు. క్లారిటీ. సో ఇక్కడ మేనేజర్ క్లాస్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం. మేనేజర్ ఎం is equal to న్యూ manager మేనేజర్ return రిటర్న్ అక్కడికి ఈ క్లాస్ క్లోజ్ అయింది. ఏ క్లాస్? రిటర్న్ ఆబ్జెక్ట్స్. ఈ మెథడ్స్ అన్ని కాల్ చేయడానికి మెయిన్ క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడికి క్లాస్ కంప్లీట్ అయింది. ఇంకో క్లాస్ తీసుకుంటున్నాం. క్లాస్ మెయిన్. సో క్లాస్ మెయిన్ దీంట్లో మనం తీసుకునే మెథడ్ మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ వాయిడ్ మెయిన్ string array స్ట్రింగ్ అరే args. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ మెథడ్స్ ని కాల్ చేయాలి. ఏది? గెట్ స్టూడెంట్ get student ఇక్కడ అబ్జర్వ్ చేశారు మీరు? get mobile రాసా. అబ్జర్వ్ చేయలేదా? ఓకే, చెయ్యాలా? గెట్ మొబైల్ ఓకేనా? ఓకే. సో మెథడ్ నేమ్స్ జాగ్రత్తగా నోటీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెథడ్ని ఎలా కాల్ చేయొచ్చు అంటే మనము క్లాస్ నేమ్తో కాల్ చేయొచ్చు. RETURN రిటర్న్ ఆబ్జెక్ట్స్ డాట్ get గెట్ student దానికి ఏమైనా పారామీటర్స్ ఉన్నాయా? లేవు. సో ఇంతే కాల్ చేసేద్దాం. రిటర్న్ ఆబ్జెక్ట్స్ డాట్ గెట్ స్టూడెంట్. మనకి రిటర్న్ చేస్తుందా లేదా? రిటర్న్ అయిన ఆబ్జెక్ట్ ఎక్కడికి వెళ్తుంది? మెథడ్ కాల్ దగ్గరికి వెళ్తుంది. మనకి ఈ మెథడ్ని కాల్ చేస్తే వచ్చిన ఆబ్జెక్ట్ స్టూడెంటా మొబైలా? స్టూడెంట్. సో మీరు స్టూడెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఈయన మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. తర్వాత ఇంకొక మెథడ్ని కాల్ చేద్దాం. రిటర్న్ ఆబ్జెక్ట్స్ డాట్ get mobile. సో ఎప్పుడైతే ఈ మెథడ్ని కాల్ చేస్తామో ఈ మెథడ్ లోపల ఏ ఆబ్జెక్ట్ రిటర్న్ అయింది? మొబైల్ ఆబ్జెక్ట్ రిటర్న్ అయింది. అందుకే మీరు స్టోర్ చేసేటప్పుడు మొబైల్ టైప్ ఆఫ్ వేరియబుల్లోనే స్టోర్ చేసుకోవాలి. ఎలా అంటే అలా స్టోర్ చేయడానికి వీల్లేదు. ఓకేనా? రిటర్న్ ఆబ్జెక్ట్స్ డాట్ get employee ఎంప్లాయ్ parameter సెమీకోలన్ అసైన్స్ టు employee టైప్ ఆఫ్ వేరియబుల్లోనే స్టోర్ చేయాలి. స్టోర్ చేయాలా? అర్థమవుతుందా? తర్వాత చివరగా manager రిటర్న్
ఆబ్జెక్ట్ మేనేజర్ ఆబ్జెక్ట్స్ డాట్ గెట్ మేనేజర్ గెట్ మేనేజర్. ఓకే, ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ వేరియబుల్లో స్టోర్ చేయాలా? మేనేజర్ మేనేజర్ టైప్ ఆఫ్ వేరియబుల్లోనే స్టోర్ చేయాలి. ఆల్రెడీ ఎం ఉంది కాబట్టి ఎంఎన్ అని తీసుకున్నాం. ఆల్రెడీ ఎం ఉంది కదా పైన, అందుకే మనం ఇక్కడ ఏం తీసుకున్నాం? ఎంఎన్ అని. సో ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా రిటర్న్ చేయొచ్చు ఒక ఐడియా వచ్చిందా? అయితే ఇక్కడ క్లాసెస్ అన్నీ నేను ఎలా తీసుకున్నాను? టెంపరీగా ఎంటీగా తీసుకున్నాను. మేబీ ఫ్యూచర్లో దాంట్లో వేరియబుల్స్ ఉంటాయి ప్లస్ మెథడ్స్ కూడా ఉంటాయి. అప్పుడు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తారు, రిటర్న్ చేస్తారు. రిటర్న్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి, మీరు ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తున్నారో ఆ మెథడ్కి రిటర్న్ టైపు ఆ క్లాస్ నేమ్ అయి ఉండాలి. అర్థమవుతుందా? ఇక్కడ స్టూడెంట్ టైప్ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి స్టూడెంట్ అని ఉంది. ఇక్కడ మొబైల్ టైప్ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి రిటర్న్ టైప్ మొబైల్ అని ఉంది. ఎంప్లాయ్ టైప్ రిటర్న్ చేస్తున్నారు కాబట్టి రిటర్న్ టైప్ ఎంప్లాయ్. మేనేజర్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తున్నారు కాబట్టి రిటర్న్ టైప్ మేనేజర్. అయితే ఏ ఆబ్జెక్ట్ అయినా రిటర్న్ అయినప్పుడు ఎక్కడికి వెళ్తుంది అని అడిగితే మెథడ్ కాల్ దగ్గరికి వెళ్తుంది. మీరు అదే టైప్ ఆఫ్ వేరియబుల్లో స్టోర్ చేయాలి. అంతేగాని స్టూడెంట్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ వేరియబుల్ మొబైల్ అని తీసుకున్నారంటే ఎర్రర్స్ వస్తాయి. క్లారిటీ. సో ఆబ్జెక్ట్స్ని రిసీవ్ చేసుకునే విధానం, ఆబ్జెక్ట్స్ని రిసీవ్ చేసుకునే అంటే రిటర్న్ చేస్తున్నారు, ఇక్కడ రిసీవ్ చేసుకుంటారు. అర్థమైందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆబ్జెక్ట్స్ని మెథడ్కి ఎలా పాస్ చేయాలి, ఆబ్జెక్ట్స్ని మెథడ్స్కి ఎలా పాస్ చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ ప్రజెంట్ క్లాస్ ఎంటీగా ఉంది. మేబీ తర్వాత డేటా ఉంటే మీరు దాన్ని హ్యాండిల్ చేయగలగాలి. అర్థమవుతుందా? సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఎవరికి తెలియదు.